దగ్గుబాటి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రానా నాయుడు సీజన్ 2 ఎట్టకేలకు ఈ రోజే ఓటీటీలోకి అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. అమెరికన్ సిరీస్ రేడ్ ఓనవర్కి రీమేక్గా వచ్చిన ఫస్ట్ సీజన్లో వాడిన అసభ్యకర పదజాలం వల్ల గట్టిగానే విమర్శలు మూటకట్టుకున్నారు. మరి దీనికి కొనసాగింపుగా వచ్చిన రెండో సీజన్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి. మొదటి సీజన్లో బాలీవుడ్లో ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల ఏకైక వ్యక్తి రానా నాయుడు. భార్య, 2 పిల్లలతో అతనిది హ్యాపీ లైఫ్. సరిగ్గా అదే సమయంలో రానాకు అస్సలు పడని అతని తండ్రి నాగానాయుడు అంటే వెంకటేష్ జైలు నుంచి బయటకు వస్తాడు. ఇక నాగానాయుడికి మరో 2 కొడుకులు తేజ్ నాయుడు, జెఫా నాయుడు ఉంటారు. కుటుంబ సమస్యలతో రానా సతమతమవుతూ ఉంటాడు. సీజన్ 2లో రానా తన కుటుంబ భవిష్యత్తును కాపాడేందుకు చివరిసారిగా ఒక రిస్కీ ఆపరేషన్ చేయాలనుకుంటాడు. కానీ కొత్త శత్రువు రావూస్ మిర్జా పాత గొడవలను తిరిగి తెస్తాడు. నాగా, రానా సోదరులు తేజ్, జెఫా, రానా భార్య నైనా, పిల్లలు నిత్య, అని మధ్య సంఘర్షణలు మరింత తీవ్రమవుతాయి. రానా కొడుకు కిడ్నాప్తో స్టోరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలోనే రానా, నాగా ఇద్దరూ ఒకటై అనీని రక్షించడానికి రంగంలోకి దిగుతారు. కొడుకు సురక్షితంగా దొరకగానే నాగాను ఫ్యామిలీ నుంచి తప్పుకోవాలని రానా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు తన శత్రువు సైఫ్ను రానా అంతమొందిస్తాడు. కానీ జైల్లో ఉన్న సైఫ్ సోదరుడు రావూఫ్ రానాపై పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. ఈ క్రమంలోనే రానా రాజత్ కపూర్తో కలిసి ఒక చివరి మిషన్లో పాల్గొనాలని డిసైడ్ అవుతాడు. ఆ చివరి మిషన్ ఏంటి? అనీని రానా, నాగా కలిసి ఎలా కాపాడారు? చివరికి నాయుడు ఫ్యామిలీ అంతా ఒక్కటయ్యిందా లేదా? రానాకు నా అనుకున్న వాళ్లే ఇచ్చే దిమ్మ తిరిగే షాక్ ఏంటి? రావూఫ్ పగ తీర్చుకున్నాడా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సీజన్ 1లో అశ్లీల భాష, అతిగా హింసపై తెలుగు ప్రేక్షకుల నుండి వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకుని సీజన్ 2లో అలాంటి సన్నివేశాలు, అనవసర హింస తగ్గించారు. వెంకటేష్ పాత్రకు సంబంధించి అఫెన్సివ్ కంటెంట్ను కంట్రోల్ చేశారు. కానీ సీజన్ 1లో ఉన్న రా ఎడ్జ్ టోన్ను సీజన్ 2లో తగ్గించటం వల్ల సిరీస్ ఒరిజినల్ పంచ్ను కోల్పోయింది. సాధారణ యాక్షన్ థ్రిల్లర్లా మారిపోయిందని చెప్పాలి. అలాగే నాగా వన్ లైనర్స్ తగ్గటం కూడా డిసప్పాయింట్ చేసింది. కథలో స్థిరత్వం లేదు. ట్విస్ట్లు, ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్రికెట్, సినిమా, రాజకీయాల నేపథ్యాన్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. రానా, నైనా రిలేషన్షిప్, జెఫా లవ్ స్టోరీ సున్నితంగా చూపించినప్పటికీ అవి సిరీస్కి బలం చేకూర్చలేదు. రానా, నాగా మధ్య తండ్రి కొడుకు సంఘర్షణ, జెఫా, తేజ్ పాత్రల ఎమోషనల్ సీన్స్ కథకు మంచి డెప్త్ జోడించాయి. తేజ్ అన్న ప్రేమ కథ హార్ట్ టచింగ్గా ఉంది. నాయుడు కుటుంబంలోని గ్రే షేడ్స్ రియలిస్టిక్గా అనిపిస్తాయి. అయితే 8 ఎపిసోడ్లలోని సీన్స్ కొంత డ్రాగ్ అనిపించాయి. ఎడిటింగ్ మరింత టైట్గా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. వెంకటేష్ దగ్గుబాటి నాగా నాయుడిగా మరోసారి ఆకట్టుకున్నాడు. సీజన్ 1లో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఆయన పాత్రను మరింత రిఫైన్డ్గా, డెప్త్తో ఉండేలా చూసుకున్నారు. ఆయన హైదరాబాదీ యాస, వెంకీ ఆసన సన్నివేశం తెలుగు ప్రేక్షకులను మంచి ట్రీట్. రానా దగ్గుబాటి తన పాత్రను సమర్థవంతంగా పోషించినప్పటికీ సీజన్ మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్స్ ఉండటం బోర్ కొడుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కనెక్షన్ లోపించింది. సుర్వీన్ చావ్లా, కృతి కంజస్టా, ఆఫ్రా సయీద్, అదితి శెట్టి వంటి లేడీస్ పాత్రలకు సీజన్ 2లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వటం ప్లస్ పాయింట్. అర్జున్ రాంపాల్ రావూఫ్ మిర్జా అనే విలన్గా మెప్పించాడు. క్రికెట్ బ్యాట్తో హింస సన్నివేశాలు ఆయన పాత్రకు బలం చేకూర్చాయి. అభిషేక్ బెనర్జీ, జెఫా ఈ సీజన్లో షో స్టీలర్. జెఫా, తస్నీమ్ సీన్స్ బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ముంబై అండర్ వరల్డ్ని డార్క్ టోన్స్తో అద్భుతంగా చూపించింది. జాన్ స్టీవర్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మరి పాజిటివ్స్ విషయానికి వస్తే నటీనటులు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక నెగిటివ్ పాయింట్స్ కథ, ఎపిసోడ్స్ లెంత్, ఎడిటింగ్, రానా పాత్ర. చివరగా పక్కా దగ్గుబాటి అభిమానులకు ఈ సీజన్ మంచి ట్రీట్. కానీ క్యారెక్టర్లు బాగున్నా కథ దెబ్బేసింది. మిగతా వాళ్లకు రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్ ఫీలింగ్తో నిరాశ కలిగిస్తుంది.